సో ఫైనలీ గైస్, ఎప్పుడెప్పుడు వస్తుంది అని అనుకున్న ట్రామ్ 350 సిరీస్ అయితే ఫైనలీ లాంచ్ అయిపోయింది. నిన్న ఏప్రిల్ 6th రోజు అయితే అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది కదా. సో అసలు ఏం చేంజెస్ అయినాయి, ఏం చేంజెస్ కాలేదో మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎండింగ్ కి 350cc గురించి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో డెఫినెట్ గా వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. సో అన్నిటికంటే మెయిన్, అసలు ఏం చేంజెస్ కాలేదో మాట్లాడుకుందాం ఫస్ట్ మనం. దాని తర్వాత ఏం చేంజెస్ అయినాయో ఆ టాపిక్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ అసలు ఏం చేంజ్ కాలేదంటే, చాసిస్ చేంజ్ కాలేదు, డిజైన్ చేంజ్ కాలేదు, బ్రేక్స్ చేంజ్ కాలేదు, సస్పెన్షన్ చేంజ్ కాలేదు, అండ్ అదే కాకుండా ఫీచర్స్ ఏం చేంజ్ కాలేదు. సో ఈజీ లైన్స్ లో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మొత్తం 400cc ఎట్లుంటుందో యాజ్ ఇట్ ఈస్ 350cc కూడా అట్లనే ఉంటది. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏందో తెలుసా, 400cc బ్యాజింగ్ తోనే 350cc కూడా వస్తుంది అనమాట. సో బైక్ మీద ఏదైతే స్టిక్కరింగ్ ఉంటుందో 400cc అని, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ 400 అని ఉందనుకోండి, మనకి 350cc చేంజ్ అయిన తర్వాత స్పీడ్ 350 అని రావాలి కదా జనరల్ గా అయితే. బట్ అది కూడా చేంజ్ కాలేదు, మీకు స్పీడ్ 400 అనే ఉంటది. కానీ ఇంజన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం 350cc ఇంజన్ ఉంటది అనమాట బైక్ లో. అండ్ ఇప్పుడైతే మనం అసలు ఏం చేంజెస్ అయినాయో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఈ వీడియోలో. సో ఈ పాయింట్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మీరు. సో ఫస్ట్ వచ్చేసి మన అందరికి తెలిసినట్టే ఇంజన్ అయితే డౌన్ గ్రేడ్ అయింది. 398cc నుంచి 349cc కి డౌన్ గ్రేడ్ అయింది. అండ్ అదే కాకుండా దీంట్లో మనకి ఇంజన్ లో స్ట్రోక్ ఏదైతే ఉంటుందో అది కూడా రెడ్యూస్ చేశారనమాట సైజ్ ని. సో ఇంజన్ డౌన్ గ్రేడ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, నార్మల్ గా 400cc లో నా స్క్రాంబ్లర్ లో కానీ నార్మల్ గా జనరల్ గా ఏదైతే 400cc ఉందో వాటిలో మనం ఇమ్మొబిలైజర్ కీస్ అనేది చూస్తాం అనమాట. సో బేసిక్ గా చెప్పాలంటే ఎవ్రీ బైక్ హ్యాస్ ఎ యూనిక్ కీ అనమాట. సో నా బైక్ ఉన్న కీస్ మళ్ళీ వేరే స్క్రాంబ్లర్స్ కి కానీ వేరే స్పీడ్ 400 కానీ ఎక్కడ ఉండదు. సో ఒకవేళ మనం కీ పోగొట్టుకున్నా గానీ మొత్తం ఆ కీ సెట్ నే మార్చాలి. సో బైక్ సెక్యూర్ గా ఉండడానికి ఆ ఫీచర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ట్యాంపర్ చేయలేమన్నమాట బేసిక్ గా. సో ఇప్పుడు 350cc ఏదైతే వచ్చిందో దాంట్లో మనకి ఈ ఇమ్మొబిలైజర్ కీ అనేది తీసి పడేసాడు అనమాట. సో దీంట్లో అయితే లేదు ఆ ఫీచర్. మనకి నార్మల్ గా జనరల్ బైక్ కీస్ ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా అట్లనే ఉంటది. సో ఈ సేఫ్టీ ఫీచర్ అయితే మనకి తీసేసినారు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ కోసమే. మనకి ప్రైస్ తగ్గాలంటే ఎక్కడొక్కడ వాళ్ళు కాస్ట్ కట్ చేయాల్సిందే. అండ్ గైస్, థర్డ్ మేజర్ చేంజ్ వచ్చేసరికి ప్రైజెస్ చేంజ్ అనమాట. సో నేను ఇప్పుడు చెప్పే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనమాట. మీకు వీడియోలో కూడా యాడ్ చేస్తా చూడండి. సో స్పీడ్ T4 ఏదైతే ఉందో ఓల్డ్ ప్రైస్ 1.95 లాక్ ఉండే, కొత్త ప్రైస్ కూడా 1.95 లాకే ఉంది. సో T4 లో అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో ఏం చేంజ్ లేదు. మనకు ఆన్ రోడ్ వచ్చేసరికి నాకు తెలిసి పెద్ద ఫరక్ అయ్యే చేంజ్ అయితే ఏమి ఉండదు, బట్ స్లైట్లీ చేంజ్ అయితే డెఫినెట్ గా ఉంటది. అండ్ స్పీడ్ 400 కి వచ్చేసరికి ఓల్డ్ ప్రైస్ 2.3 లాక్ ఉండే, ఇప్పుడు 2.32 అయింది. సో ఇక్కడ ఎంతో అంత కొంచెం సేవ్ అయితే అవుతుంది. అండ్ అదే కాకుండా స్క్రాంబ్లర్ వచ్చేసరికి 2.70, ఇప్పుడు 2.59. అండ్ 400XE ఏదైతే ఉందో అది 2.97 ఉండే, ఇప్పుడు 2.90 ఉంది. అండ్ అదే కాకుండా ట్రక్స్టన్ 400 వచ్చేసరికి 2.76 ఉంటే 2.66 అయింది అనమాట. నాకు ప్రైజెస్ విషయంలో అంత పెద్ద ప్రైస్ డిఫరెన్స్ వచ్చింది అని అయితే అనిపించట్లేదు. ఏదో స్లైట్ గా చేంజ్ అయిందంటే, బట్ వాళ్ళు చెప్పినట్టు 20-30,000 సేవ్ అవుతుంది అని అన్నారు. చూద్దాం మరి ఆన్ రోడ్స్కి వచ్చేసరికి ఎంత అవుతుందో మీరు డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసరికి గైస్ పర్ఫార్మెన్స్ డ్రాప్ అనమాట. సో ఇంజన్ చేంజ్ అయింది, ఆబ్వియస్లీ మనకి పవర్ అండ్ టార్క్ కూడా చేంజ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు పవర్ అండ్ టార్క్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే పవర్ చూద్దాం. సో స్పీడ్ T4 లో చూడొచ్చు మీరు, ఓల్డ్ 31 హార్స్ పవర్ ఉంటే ఇప్పుడు కొత్తది వచ్చేసరికి 29 హార్స్ పవర్కి వచ్చింది. అండ్ అదే కాకుండా స్పీడ్ 400 కూడా చూడొచ్చు. స్పీడ్ 400 40 హార్స్ పవర్ ఉండేది, 37కి వచ్చింది అనమాట. అండ్ స్క్రాంబ్లర్కి వచ్చేసరికి సేమ్ 40, 37. అండ్ 400XE కూడా సేమ్ 40, 37. ట్రక్స్టన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కొంచెం చేంజ్ అనేది చూడొచ్చు పవర్ లో. సో నార్మల్ గా పాత దాంట్లో 42 హార్స్ పవర్ ఉండే, ఇప్పుడు 40 హార్స్ పవర్ కి డౌన్ గ్రేడ్ అయింది. సో ఒక 2 నెంబర్స్ మైనస్ అయింది అంతే. అండ్ మన ట్రాకర్ 400 కూడా లాంచ్ అయింది కదా నిన్న, దానికైతే నెక్స్ట్ వీడియో చేద్దాం, సపరేట్ వీడియో చేద్దాం. సేమ్ ట్రక్షన్ లో ఏదైతే ఇంజన్ వస్తుందో మనకి ట్రాకర్ లో కూడా సేమ్ అదే ఇంజన్ వస్తుంది. సో ట్రాకర్ గురించి కూడా ఒక చిన్న లీక్ ఏం తెలుసా, వాళ్ళు ట్రాకర్ 400 అని లాంచ్ చేశారు. స్టిక్కరింగ్ మీరు ఏది చూసినా కానీ ట్రాకర్ 400 అనే ఉంటది, బట్ మన ఇండియన్ వర్షన్ మాత్రం 350cc ఇంజన్ ఉంటుంది దాంట్లో. సో ట్రాకర్ 400 అయినా కానీ 350cc ఇంజన్ తోనే లాంచ్ చేశారు వాళ్ళు మన ఇండియాలో. సో అందుకే మనకి పవర్ కూడా 40 హార్స్ పవర్ అనమాట. సో నార్మల్గా ఇంటర్నేషనల్ వర్షన్ అయితే 42 హార్స్ పవర్ ఉంటుంది. సో 350లో ఉన్న పవర్ ని చూసినాం, ఇప్పుడు టార్క్ ని చూద్దాం. సో స్పీడ్ T4 చూడొచ్చు, 36 Nm ఆఫ్ టార్క్ ఉండే పాత దాంట్లో, ఇప్పుడు కొత్త దాంట్లో 31 Nm ఆఫ్ టార్క్ ఉంది. టార్క్ విషయంలో అయితే మనం నోటిసబుల్ చేంజెస్ అయితే డిఫరెన్స్ చూడొచ్చు. మనం నడుపుతున్నప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది అది డౌన్ గ్రేడ్ అయింది పవర్ అనేసి. స్పీడ్ లో వచ్చేసరికి 37.5 Nm టార్క్ ఉండే, ఇప్పుడు 32 Nm చేశారు. స్క్రాంబ్లర్ కూడా 37 ఉండే, సేమ్ 32 చేశారు. స్క్రాంబ్లర్ 400XE కూడా 37.5 ఉండే, 32 చేసింది దాన్ని కూడా. అండ్ ట్రక్షన్ దగ్గరికి వచ్చేసరికి 37.5 ఉండే, అది కూడా
ఇప్పుడు దాన్ని కూడా 32 యూజ్ చేసిండు. సో ట్రాకర్ కూడా సేమ్ అన్నమాట. సో ఇవి పవర్ అండ్ టార్క్ చేంజెస్ అయితే. టార్క్ అండ్ పవర్ ఆబ్వియస్లీ చేంజ్ అయింది కాబట్టి మనకి స్లోవర్ యాక్సిలరేషన్ చూడొచ్చు కంపేర్ టు 400cc. అండ్ టాప్ స్పీడ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డెఫినెట్ గా చేంజ్ అయిపోతాయి. అండ్ పర్ఫార్మెన్స్ దగ్గర వీళ్ళు పవర్ టు బాడీ రేషియో ఏదైతే ఉంటుందో అది కూడా రెడ్యూస్ చేయడం జరిగింది. బట్ గైస్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు ఎంత పవర్ డౌన్వర్డ్ చేసినా కానీ 350cc సెగ్మెంట్ లో ఏవైతే మిగతా బైక్స్ ఉన్నాయో వేరే బ్రాండ్వి వాటికంటే బెటర్ నెంబర్సే మనం ట్రాంప్స్ లో చూడొచ్చు అనమాట. సో వాళ్ళు డౌన్ గ్రేడ్ చేసినా కానీ టాప్ లోనే ఉన్నారు నెంబర్స్ విషయంలో. సో ఇది గైస్ 350cc అప్డేట్స్. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండ్ మంచి క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది 350cc గురించి. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ కొట్టేసేయండి అండ్ వీడియోకి కూడా లైక్ కొట్టడం మర్చిపోకండి. సో నెక్స్ట్ అమేజింగ్ కంటెంట్ అయితే రెడీగా ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. సో చలో కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. సీ యూ, బాయ్.